తిరిగి జన్మలెత్తుతున్నాడు. కనుకనే కర్మానుబంధీని మనుష్యలోకి మానవుడు కర్మచే బంధింపబడినాడు. ఏ కర్మలు చేసినా ఈశ్వరార్పిత బుద్ధితో చేసినప్పుడు ఇవి పవిత్రముగా కొనసాగుతాయి. సహజమైన ఈ కర్మలన్నింటినీ సాధకుడు కర్మయోగముగా మార్చుకోవాలి. కర్మకు కర్మయోగమునకు ఉండినటువంటి వ్యత్యాసాన్ని గుర్తించి వర్తించాలి. ఫలాపేక్షతో, అహంకారముతో, స్వార్థముతో ఆచరించినటువంటి కర్మలు, స్వార్థముతో నిరహంకారముతో ఫలాపేక్ష రహితంగా ఆచరించినవన్నీను కర్మయోగములు. ఎవరికి వారు నేను కర్మయోగినా లేక కర్మభ్రష్టుడనా లేక కర్మాధికారినా అనేటువంటి విషయాన్ని తమకు తానే నిర్ణయం చేసుకోవచ్చు.